ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామానికి అతి చేరువలో ఉన్నటువంటి శ్రీ ప్రత్యంగర గోశాల వద్ద అయితే ఉన్నాం. ఈ గోశాలలో మొత్తంగా 200కు పైగా గోవులైతే ఇక్కడ ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గోశాలలో 200కి పైగా గోవులు అంటే వివిధ జాతులకు చెందినటువంటి గోవులతో పాటుగా నందులు కూడా ఉన్నాయి. ఈ గోశాలను నిర్వహిస్తూనే ఆయన సేంద్రియ ఎరువులను కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ అవసరమైన వారికి వాటి మీద అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నారు. అసలు ఎన్ని రకాల సేంద్రియ ఎరువులు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి, పంచగవ్య, జీవామృతం, ఘనజీవామృతం, ఇలా ఎన్ని రకాల సేంద్రియ ఎరువులను వారు తయారు చేస్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు, వారితో మాట్లాడదాం. అయ్యా నమస్కారం. సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్తే. నమస్కారం అండి. ఈ గోశాలను ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు? మేము 12 సంవత్సరాలుగా ఈ గోశాలని నిర్వహణ చేస్తున్నాము. అతి ముఖ్యంగా జాతుల కన్నా కబీళ్ళకి వెళ్ళే ఆవుల్ని ఏదైతే పోలీసు వారి ద్వారాగా మేము తీసుకోవటం జరుగుద్ది. ఇక్కడ ఆవులు, ఎద్దులు కూడా వస్తాయి, అనేక రకాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసిన తర్వాత మనం తీసుకోవడం జరుగుద్ది. వాటిని మనం ఎరువు వృధాగా వెళ్ళిపోతుంది అనే దానికోసం ఇక్కడ మన ఘనజీవామృతం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. ఈ ఘనజీవామృతం ఏ రకంగా తయారు చేస్తారంటే అందరూ కూడా ఒక 4 రకాలు 5 రకాలే చేస్తారు. మనం అనేక రకాల చెట్లు ఆకులు ఇప్పుడు ఆకులు తీసేసి ఆ ఆకులతో మనం ఎట్లా తయారు చేసేది అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఘనజీవామృతం ఎలా తయారు చేయొచ్చు అనేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో వాటిని చూద్దాం. అలాగే దాంట్లో వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఘనజీవామృతం తయారు చేసేటువంటి ప్రక్రియలో ఎంత మోతాదులో ఏ పదార్థాలను కలుపుకోవాలనేది కూడా మనం క్లుప్తంగా అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి గారు, అసలు ఫస్ట్ ఘనజీవామృతంలో ఏ పదార్థాలు వాడతాం? ముందు వచ్చేసి మనకి బెల్లం వాడతాము. బెల్లం తర్వాత ఆవు పంచకము. ఆవు పంచకం తర్వాత ఆవు పేడ. ఆవు పేడ తర్వాత కొద్దిగా పుట్టమన్ను, శనగపిండి, తర్వాత కళ్ళు కూడా వేస్తాం దీంట్లో. తాటికల్లు ఖచ్చితంగా కావాలి. ఈ అన్ని తయారు చేసుకున్న తర్వాత మనకు ఒక 10 రోజుల్లో ఇదంతా కూడా మిశ్రమం తయారవుతుంది. పులి పెడతారా? పులగబెట్టిన తర్వాత ఒక డబ్బాలో మనం పోసుకున్న తర్వాత బట్ట గాలి ఆడకోకుండా మనం బట్ట కట్టుకోవాలి. రోజుకు 2 సార్లు కలుపుకొని మనం ఈ పేడలో, ఎండిన పేడలో ఈ జల్లెడ పడతాము. జల్లెడ పెట్టిన తర్వాత ఈ పేడలో వాడతాము. వాటిని వెంటనే ప్యాకేజ్ చేస్తాం. ప్యాకింగ్ చేసిన తర్వాత అది 50 కేజీలు బస్తానే దొరుకుద్ది. నేను ముఖ్యంగా రైతులకి చెప్పేది ఏంటంటే ఈ తెగుళ్ళు బారిన పడి ఈ డబ్బులు ఖర్చు పెట్టేసేసి ఏయో పురుగు మందులు కొట్టేసేసి వాడు చెప్తే ఏంటాం గానీ మన సొంతంగా తయారు చేసుకునే రైతులు అనే వాళ్ళు లేరు మనకి. అంటే వారికి ఈ మధ్య కాలంలో అవగాహన కూడా కొరవడింది. అవగాహన ఉందండి, పూర్తిగా రైతు పెద్ద ఇంజనీరు అవగాహన ఉంది, కానీ ఇంకా ఏదో చెప్తారనే భ్రమలో వాళ్ళు తయారు చేసుకోవటం, వాళ్ళు బద్దకీయటం తప్ప ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. తంగేడు ఆకుంది, జిల్లేడు ఉంది, గానగాకుంది. ఈ ఆకులన్నీ కూడా పూర్వం చేసిన వాళ్ళే. ఇప్పుడు మనం ఏదో చెప్తారు, ఏదో నా దగ్గర కొనే కన్నా వాళ్ళు ఒక ఆవును పెంచుకుంటే వాళ్ళంతగా వాళ్ళు తయారు చేసుకొని ఎవరు కొనుక్కోకుండా, నా దగ్గర కొనుక్కోకుండా వాళ్ళంతగా వాళ్ళు తయారయ్యి వాళ్ళే రైతులుగా ఇదైతే ఎక్కువ పంట తీయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ ఘనజీవామృతం మనం తయారు చేస్తున్నాం కదా, ఏ పదార్థాలు ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి, అసలు ఈ ప్రక్రియ ఏంటి? 200 లీటర్లకి ప్రతి ఒక్కటి కూడా 1 లీటర్ నుంచి ఒక 4 లీటర్ల వరకు సరిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా ఎక్కువేం అవసరం లేదు. బెల్లం తీసుకున్నాము, అలాగే పుట్టమన్ను తీసుకున్నాము, ఆవు పేడను తీసుకున్నాము, గోపంచతం తీసుకున్నాము, నెక్స్ట్ కళ్ళు తీసుకున్నాము, తాటి కళ్ళు, దాంతో పాటుగా శనగపిండి తీసుకున్నాము, మజ్జిగ అన్ని 5-5 లీటర్లు. అన్ని 5-5 లీటర్లు అయ్యేపటికి మనకి వచ్చేసి దగ్గరగా మనకి 200 లీటర్లు పిచికారి చేసుకోవచ్చు. ఇది మనకి 2 ఎకరాలకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి ఈ ఘనజీవామృతం కేవలం 2 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. మళ్ళీ అడుగుతే అట్లాగే ఉంచేసేసి మళ్ళీ నీళ్లు పోసుకోవచ్చు. మళ్ళీ ఒక 200 లీటర్లు చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా అవసరం లేదు. ఇదేమవుతుందంటే 10 రోజులకి లోపల గుజ్జంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనం వడకట్టుకొని డిప్ లోనైనా వేసుకోవచ్చు, లేదు స్ప్రే అయినా వేసుకోవచ్చు, నీళ్ళలోనైనా కలపచ్చు. ఇది ఏ రకంగా అయినా వాడుకోవచ్చు.
ఓకే, ఈ ఘనజీవామృతం ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకి? రైతులకి ఏదైతే తెగుళ్ళు బారిన బాగా తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళు బారిన వచ్చేసి ఇది 3 రకాలుగా ఉంటుంది. పొద్దున్నే ఒక రకం ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకం ఉంటుంది, సాయంత్రం ఒక రకం. ఈ 3 రకాల పొద్దుకి అనేక రకాల పురుగులు అనేది అప్పటికప్పుడు పుడతాయి, రాత్రి గుడ్లు పెడతాయి, తెల్లారిపటికల్లా బయలుపోతాయి. దీన్ని తట్టుకోవటం అంటే ఒక్క పురుగు ముందు కొడతామే అని అనుకుంటారు. సీతాఫల పాకు నెంబర్ 1 పనిచేస్తుంది. ఓకే, సీతాఫలపు గాని, తంగేడు గాని, పెద్ద యాప గాని, మర్రి గాని, జువ్వు గాని, ఈ రకాలైన ఆకులు మంచి సేంద్రియ ఎరువుకి. పేడలో ఏముండదు, పేడ చూపిస్తారు, ఊరికే ఆవుని చూపిస్తారు, పేడ చూపిస్తారు. దానికన్నా ముఖ్యంగా ఈ చెట్టులో ఆకులు 100 కాదు 200% పనిచేస్తుంది. ఓకే, ఇది వరకు కలదున్నేటప్పుడు ఈ ఆకులు జల్లే ఎండిపోయిన ఆకులు ఒక్కొక్కళ్ళు 2 సంచులు 3 సంచులు తెచ్చి మన పైరు అయిపోయింగ్లోనే దాంట్లో నీళ్లు పెట్టేసి ఈ ఆకుతో రొట్టని కప్పెట్టుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి గారు, అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే రైతులు ఎక్కువగా సేంద్రియ ఎరువులకు బదులుగా రసాయనాలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఆ రసాయనాలు వాడడం వల్ల కూడా నేల గుల్లబారిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ఈ ఘనజీవామృతం ద్వారా మార్చచ్చా? ఈజీగా మార్చొచ్చండి. ఇప్పుడు ఎంత సమయం పట్టింది? భూమి మారుస్తమే లేకపోతే భూమిని బాగు చేస్తున్నామే అని అంటున్నారు. భూమి ఏం చెడిపోలేదు. చాలా మంది రసాయనాలు కలిసి ఏం కలవరిపోయింది కదా, కలవదండి. ఏం లేదు, మనం అనుకోవటం తప్ప. మనిషే చెడిపోయాడు గాని భూమి ఎక్కడా చెడిపోలేదు, ఎక్కడికి పోదు. ఏదో ఒక ఆకుతో కప్పెట్టుకుంటుంది, దాని సారాంతం అనేది ఉంచుకుంటుంది. మనిషే ఏమైపోతున్నాడంటే 15 ఏళ్ళకి 10 ఏళ్ళకి వచ్చే వయసు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తుంది. మనిషి చెడిపోతున్నాడు కానీ భూమి ఎక్కడికి చెడిపోలేదు. దయచేసి అందరూ కూడా ఏమనుకుంటారంటే భూమి చెడిపోయింది, భూమిని కాపాడేసేయాలి, ఈ ప్రకృతిని భూమి ప్రకృతి ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనమే చెడగొట్టుకుంటున్నాం. దయచేసి ఆ చెడగొట్టుకునేది ఏమున్నదో అది లేకోకుండా మనం ఈ జీవామృతంతో మనిషి మీదే పడుతుంది కానీ ఎఫెక్ట్ హాస్పిటల్కి పోవటమే అవుతుంది కానీ భూమి ఎక్కడ కూడా చెడిపోతాం అనేది ఏ కాలానికి ఆకు తుంచి ఎట్లయితే మనుషులు తుంచినట్టుగా దాని అంతరికి అదే రాలిపోతుంది. భూమిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటది. ఓకే, కానీ మనుషుల మీద వచ్చే ఎఫెక్ట్ అంతా ఇంత కాదండి, మనిషి చెడిపోతున్నాడు. అది ఓకే. ఇప్పుడు ఈ ఘనజీవామృతాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియను అయితే ప్రారంభిద్దాం గురుగారు. ఫస్ట్ దేంతో తయారు చేద్దాం? ముందు వచ్చేసి బెల్లం వేసుకుంటాము. ఎన్ని కేజీలు బెల్లం అండి? ఇది 2 కేజీలు బెల్లం. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే ఘనజీవామృతం తయారు చేసే ప్రక్రియలో భాగంగా ముందుగా ఒక టబ్ను అయితే తీసుకున్నాము. ఆ టబ్లో 2 కేజీల బెల్లాన్ని దీంట్లో వేయడం జరిగింది. ఏ బెల్లం గురుగారు ఇది? ఇది మన మామూలుగా బెల్లమేను. ఓకే, దీనికి ఏమి తాటి బెల్లం కావాలి, ఆర్గానిక్ బెల్లం అని అవన్నీ ఏం లేదు. ఓకే, దీంట్లో మామూలు బెల్లం అయితే సరిపోతుంది. ఓకే, ఈ 2 కేజీలు బెల్లం వేసారు. తర్వాత శనగపిండి వేస్తాం. ఓకే, ఇది ఎన్ని కేజీలు? 2 కేజీలు వేస్తాం. 2 కేజీలు సరిపోతుంది. దీని తర్వాత మజ్జిగ వేస్తాం. ఓకే, ఫస్ట్ బెల్లం 2 కేజీలు వేసారు, తర్వాత 2 కేజీల శనగపిండి వేసారు. ఇప్పుడు 5 లీటర్ల మజ్జిగ పోస్తాం. ఓకే, 5 లీటర్ల మజ్జిగ. స్లో నిదానం. దీంట్లో కూడా మజ్జిగలో కూడా వెన్న తీయం. చూడండి, పచ్చి వెన్న. ఓకే, చూసారు కదా, వెన్న అంతనే ఉంది, వెన్న తీయకూడదు. ఓకే, ఇది జిలగొట్టిన మజ్జిగ. ఏ మజ్జిగ అయినా సరిపోతుంది. ఏ మజ్జిగ అయినా చూడరా ఎంత వాసన వస్తుందో. ఏ మజ్జిగ అయినా సరిపోతుంది. దీని తర్వాత ఆవు పంచకం, గోమూత్రం వేస్తాం. గోమూత్రం కూడా ఒక 1 నెల నుంచి 2 నెలలు నిల్వ ఉండాలి. కలర్ మారి ఈ రంగు రావాలి. ఓకే, ఈ ఆవు పంచతాన్ని మీ దగ్గరే మా దగ్గరే నిలబెట్టుకుంటాము. ఆవు పేడ ఇది ఎన్ని కేజీలు అండి? ఇది మొత్తం వచ్చేసి 5 కేజీలు ఉంటది. 5 కేజీలు ఉంటది. మనం 2 కేజీలే చూపిస్తాం. ఓకే, ఇది మనం చేత్తోను కలుపుకోవచ్చు, కొంతమంది కర్రతోను కలుపుకోవచ్చు. ఓకే, తర్వాత కళ్ళు పోయాలా? తర్వాత కళ్ళు వచ్చేసాయి. ఇది తాటికల్లు అండి. తాటికల్లు కూడా ఇప్పుడు మనకు 2 లీటర్లు సరిపోతుంది. ఓకే, 2 లీటర్లు కూడా మనకి 200 లీటర్లకు సరిపోతుంది తాటికల్లు. ఓకే, ఇది వచ్చేసి మన పుట్టమన్ను.
పుట్టమన్న ఎంత ఎంత మొత్తం? ఒక కేజీ అయితే సరిపోతుంది. ఓకే, ఎక్కువ ఏం అవసరం లేదు. లేదనుకుంటే పుట్టలు లేవండి మాకు అది ఇది అని అంటే మన రాగి చెట్టు గాని, మర్రి చెట్టు గాని, వేప చెట్టు దగ్గరున్న మొదటనున్న మట్టి మనం ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఎందుకనంటే ఈ కలవంలోనే చెదలు అనేది ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ 5-6 పదార్థాలను వేసిన తర్వాత దాన్ని కలపాలా? కలదిప్పాలి. కలదిప్పేసిన తర్వాత మనం ఇక ఎంతసేపు ఇలా తిప్పగాలి ఈ ప్రక్రియ? ఒక 15 నిమిషాలు, 10-15 నిమిషాల్లో అంతా అవుతుంది. ఇది అంతా కూడా 200 లీటర్లో వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏ చెట్లు ఆకులు మనకి ప్రకృతి అంటే వీటితో పాటుగా మళ్ళీ దీంట్లో కొన్ని చెట్లకు సంబంధించినటువంటి ఆకులను కూడా వేస్తాం. ఏ చెట్లకు సంబంధించిన ఆకులను ఎక్కువగా వాడుతూ ఉంటాం? అన్ని రకాలు, ఒక 10 రకాల చెట్లు ఆకులు. వాటి పేర్లు చెప్పగలరా? చెప్తా అండి. ఇది వచ్చేసి మనం మామూలుగా యాపే. ఓకే, ఇది మనం యాపే కదా, యాప పూత వచ్చింది. వేప చెట్టుకి సంబంధించినటువంటి ఆకులు. ఈ వచ్చేసి ఎంత మొత్తంలో వేయాలి? మనం ఒక 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు తెలవటం కోసం మీకు చూపిస్తున్నాను. ఓకే, మనకి అంత సమయం లేదు గనక. ఈ యాపాకు, ఇది వచ్చేసి మర్రి కూడా ఒక 10 ఆకులు వేసుకోవచ్చు మనకి. అది కూడా మనకి టైం ఉంది అనుకుంటేనేమో తుంపేసుకోవచ్చు. దీంట్లో పాలు ఉంటాయి కనుక ఇట్లా తుంపేయచ్చు. ఇది వచ్చేసి మనకి నల్ల ఉమ్మెంత పువ్వు, ఉమ్మెంత చెట్టు, నల్ల ఉమ్మెంత. వీటిలో కూడా మనకి ఉమ్మెంతలో కాయలు ఉంటాయి. లేత వేసుకోవాలి. ఓకే, ముదిరిపోయినవి కాకుండా లేత వేసుకోవాలి. ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకి అమ్మవారికి సంబంధించింది. ఈ ఆకు వచ్చేసి మనకి ఈ చెట్టు పేరేంటి? చెట్టు పేరు మనకు కదలి వృక్షం అంటారు. కదలి వృక్షం. ఓకే, కదంబ వృక్షం. ఎన్ని ఆకులు వేస్తున్నారు? ఈ 10 ఆకులు వేసుకోవచ్చు. 10 నుంచి 20 ఆకులు వేసుకోవచ్చు. ఇది మామూలుగా రోడ్డు మీద దొరికే గానగ చెట్టు ఉంటుంది కదా, గానగ చెట్టుకి సంబంధించిన గానగ ఆకులు మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దగ్గరగా ఒక 100-120 తెగుళ్ళని ఇది చేస్తుంది. ఓకే, అంటే వీటిలో ఉన్నటువంటి ఈ ఔషధ గుణాల వల్ల ఇప్పుడు భూమి తాగే పురుగు అంతా చచ్చిపోతుందండి. ఆఖరికి గొంగళ పురుగు కూడా చచ్చిపోతుంది. ఓకే, ఇది రావి చెట్టు. మనం ఈ ఆకులు, రావి ఆకులు కూడా వేసాం. ఇది వచ్చి జిల్లేడు కూడా అనుమానం ఎక్కువ. రైతులు ఏంటంటే చాలా మంది ఫోన్లు చేసి అడుగుతుంటారు, తెల్ల జిల్లేడా? ఈ జిల్లేడులో ఏ జిల్లేడైనా పనికి వస్తుంది. ఓకే, తెల్ల జిల్లేడైనా సరే, ఏ జిల్లేడైనా పనికి వస్తుంది. ఇది మహాయాప అంటారు. మహావేప. దీన్ని కూడా మనం వేసుకోవచ్చు. మామూలు యాప కూడా ఉంటుంది, మహాయాప కూడా ఉంటుంది. ఇది చాలా అరుదు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మనకి ఈ అడవిలో అంతా ప్రకృతిగా దొరుకుతుంది, ఎక్కడ కొనేది. ఇది వచ్చేసి జువ్వి చెట్టు. ఓకే, జువ్విది. ఇది మనం వేసుకోవచ్చు. ఆకులు కొమ్మలతో సహా వేసుకోవచ్చు. ఇది మహా అమృతం, తంగేడు. ఈ తంగేడు కూడా మనం వేసుకొని, తంగేడు పువ్వులు, తంగేడు ఆకులు, కాయలతో సహా వేసుకోవచ్చు. ఇది యాపలో ఇది 3వ రకము. ఇది కూడా యాప అనే అంటారు. ఇది అంటే వేపలో ఏ వెరైటీ? ఇది ఇప్పుడు పూర్వం మన కోసమే ఉంది అనుకుంటానండి. ఈ యాప దొరకదు ఎక్కడ, మన దగ్గర ఉంది. మరి దొరకని వాళ్ళు ఏం చేయాలి? దొరకని వాళ్ళు మన మామూలుగా వచ్చేసి దొరికిన వాటికి ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఊడిగా ఉంటుంది. ఊడికి చెట్టు పూర్తిగా ఒక్క ఆకు లేకుండా అన్ని పూత మీద ఉంటది, కింద మీద పూత మీద ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ వెరైటీ దొరకలేదు. చెట్టు అయితే ఉంది, అది మనం చెట్టు చూపిద్దాం వాళ్ళకి. అట్లా ఇవన్నీ ఆకులు చూసారు కదా, ఒక 11 రకాలు 10 రకాలు మనకి దొరికినాయి. ఈ 10 రకాల వేపలో 2-3 రకాలు వేశారు. మహావేప, నార్మల్ గా మనకు దొరికేటువంటి వేప, దాంతో పాటుగా జువ్వి ఆకులు, రావి చెట్టు ఆకులు, మర్రి ఆకులు, అలాగే నెక్స్ట్ ఇంకేం వేశారు? జిల్లేడాకులతో పాటుగా ఇంకొన్ని అంటే గానుగ చెట్టు ఆకులు, ఇవన్నీ కూడా ఈ మిశ్రమంలో అయితే వేయడం జరిగింది. అలాగే కలయి తీరుపుతూ ఉన్నారు. ఈ మిశ్రమం అంతా కూడా మనం ఏం చేస్తామంటే గాలి ఆడుకోకుండా ఈ పెద్ద దాంట్లోకి పోసుకుంటాం. పోసుకొని
ఒక 180 లీటర్లు 160 లీటర్లు నీళ్లు పట్టుకుంటాము. ఇది అంటే ఈ మిశ్రమంలోకి నీళ్లు దీన్ని ఒక టబ్ లోకి తీసుకుంటాము. అవును. ఒక డ్రమ్ లోకి తీసుకున్న తర్వాత దీంట్లో 150 నుంచి 180 లీటర్లేనా? నీళ్ళు ఓకే, లీటర్ల నీళ్ళని అయితే వీటిని కలపాలి. వీటిలో కలిపేసిన తర్వాత మనకి ఇట్లా ఒక 10 రోజులు ఉంచుకుంటాము. 10 రోజుల్లో మనం ఈ మిక్చర్ దీంట్లో కలుపుతాం. ఓకే, ఇదేంటి గురుగారు? ఇదంతా కూడా ఘనజీవామృతం అంటారు. ఘనజీవామృతానికి సంబంధించిన ఘనజీవామృతం అనేది ఇది ఉంటుంది. ఈ ఘనజీవామృతం ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి? దీంట్లో వచ్చేసి ఈ పదార్థాలన్నీ దీంట్లో కలుస్తాయి. ఓకే, కలిపిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే కుక్కపేట, అంటే ఇది కోకోపిట్, ఆవు పేడ, ఇంకేమున్నాయి దీంట్లో? దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకి యాపపిండి కూడా కలుపుతాం. వేపపిండి, యాపపిండి కలుపుతాం. యాపపిండి కలిపేసి ప్యాక్ చేసేస్తాం. ప్యాకింగ్ ఉంటుంది, ప్యాక్ చేస్తాము. జల్లెడ పట్టేదేమో అది జల్లెడ ఉంటుంది. ఓకే, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఈ ఎరువు కూడా చాలా సువాసనైన వాసన వస్తుంది, చాలా కమ్మమైన వాసన వస్తుంది. అందుకని ఇది మొత్తం వచ్చేసి మనకు 3 నెలల ప్రక్రియ. ఓకే, 3 నెలలు ఎండబెడితే గానీ ఇది ఇట్లా తయారవుతుంది. ఆ భూమిలో మళ్ళీ సంవత్సరం తర్వాత అయినా వేసుకోవచ్చు. సంవత్సరం కాలం పనిచేస్తుంది. అంటే దీనికి ఇంకా అసలు అంటే ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదంటారా? లేదు, ఉండదు. ఎందుకంటే ఇన్ని ఆకులది మనం న్యాచురల్ గా జరిగేది కనుక వాటిలో ఉన్నటువంటి ఆ ఔషధ గుణాలన్నీ కూడా దాంట్లో ఇంకిపోతాయా? ఇనికిపోయి సంవత్సరం అయినా సరే మనం నీడకేసుకోవాలి. ఒక ఎండలో పెట్టుకొని ఉంటే నీడకేసుకొని సంవత్సరం తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ మిశ్రమంలో ఇందాక మీరు చెప్పినట్లుగా 180 లీటర్ల నీటిని కలుపుతాం. నీటిని కలిపిన తర్వాత ఒక చోట ఉంచుకుంటాం. ఆ 180 లీటర్లు ఇది ఒక 20 లీటర్లు ఉంది అనుకోండి, మొత్తంగా 200 లీటర్లు ఉంటది. ఆ 200 లీటర్లు ఎన్ని ఎకరాల పొలానికి మనం పిచికారీ చేయొచ్చు? అది 2 ఎకరాలకు చేయొచ్చు. 2 ఎకరాలకు చేయొచ్చు. ఎరువుకి అయితే 10 టన్నులకు సాగు చేయొచ్చు. ఎరువుకైతే 10 టన్నులు చేసుకోవచ్చు. అంటే ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఎరువులో కలుపుతాం. ఎరువులో కలిపి మిక్సింగ్ చేసి తర్వాత ప్యాకెట్లు చేసేస్తారు. చేస్తాం. ప్యాకెట్లు చేసినవి కూడా మీకు చూపిస్తాను. ఒక ప్యాకెట్ మార్కెట్ ధర ఎంత ఉంటుంది గురుగారు? మార్కెట్ లో వచ్చేసి కేజీ 20 రూపాయలు లెక్క ఉంటుంది. ఓకే, అంటే కేజీ 20 రూపాయలు లెక్క ఉంటుంది. మనం 15 రూపాయలకే ఇస్తున్నాం. ఓకే, తక్కువ రేటుకే మనం 15 రూపాయల లెక్కనే ఇస్తున్నాం. అది టన్ను 15,000 లెక్క. ఇప్పుడు ఒక బస్తా ఎన్ని కేజీలు ఉంటుంది? 50 కేజీలు. 50 కేజీల బస్తా ఎన్ని ఎకరాల వరకు వస్తుంది? 50 కేజీల బస్తా అంటే అది చెట్లను బట్టి వస్తుంది. చెట్లు మనకి వచ్చేసి ఏ పంటలకు ఎక్కువగా మనం వాడచ్చు? ఇది అన్ని రకాలుగా ఏ పంట సాగు చేయడానికైనా సరే ముందుగా ఈ ప్రక్రియ సేంద్రియ ఎరువులను అయితే వాడచ్చు. ఓకే, ఇది సంచిలో పెట్టిన తర్వాత అది ఏరియా కలర్ మారుతుంది. ఓకే, అంటే ఇందాక మనం చూసిన వేరే ఉంటుంది. దీంట్లో ఈ మిశ్రమాన్ని కలిపారు. మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఈ రంగులోకి వస్తుంది. దీని తర్వాత ఎండబెట్టి బస్తాల్లోకి తీసుకుంటారు. ఈయన కేజీ 15 రూపాయలకే ఈ సేంద్రియ ఎరువులను అయితే అందరికీ అందుబాటులోకి అయితే తీసుకొస్తూ ఉన్నారు. మీరు మా దగ్గర కొనాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ చేసేటువంటి ప్రక్రియను తెలుసుకోండి. ఇప్పుడు ఎక్కువగా కెమికల్స్ ని వాడుతూ రైతులు సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేల తల్లి కెమికల్ బారిన పడకుండా ఇటువంటి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే మీకు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తూ ఉన్నారు. ఈ ఎరువు ద్వారాగా మనకేంటంటే రసాయన ఎరువు వాడితేనేమో నీరు కిందకి వెళ్ళిపోతుంది. ఇదే మనకి ఈ ప్రకృతి మనకి ఇచ్చిన వరం వల్ల మన భారతదేశంలో మనం పుట్టాం కనుక మనం ఇచ్చే భూమికి ఏంటంటే ఈ ఎర్రలు బతకాలన్నా నీళ్లు పైకి రావాలన్నా గోవే దీనికి పరిష్కారం. అవును, ఇంకా ఏరియా అంటే గోవు నుంచి వచ్చేటువంటి గోమూత్రం, గోవు పేడ, ఇవన్నీ మనం గోవు నుంచి తీసిన మజ్జిగ ఇవే ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఇది ఒక ప్రక్రియ. ఒక ఆవు చనిపోయింది అనుకోండి, చనిపోయింది మన భూమిలో మనం పెట్టుకుంటే అది ఒక 20 టన్నులు ఎరువు అవుతుంది 6 నెలలకి. ఓకే, అంటే చనిపోయినటువంటి పశువు ఏదైనా గానీ అది మన భూమిలోనే గనక దాన్ని పాతి పెట్టుకొని ఒక 2 టన్నులు పేడ లేకపోతే 1 టన్ను పేడ వేసుకొని ఈ చెట్ల ఆకులన్నీ కూడా దాన్ని కప్పేసేసేసి మన బోధిలాగా పోసం చేసుకుంటే 6 నెలలు 8 నెలల తర్వాత మనం ఊడ తీసుకుంటే మనకు ఒక 100 టన్నులు ఎరువు తయారవుతుంది. ఓకే, పురుగులు ఏముండవు, మొత్తం తినేసేసి మనకి కాటుకు లెక్క తయారు చేసి పెడుతుంది. ఓకే, అంత పని చేస్తుంది ఆవు గాని ఎద్దు గాని. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవులు ఎద్దులైనా గేదెలు కూడా చనిపోతే అలా పెట్టి చేసుకోవచ్చు. గేదెకి ఆ చేష్టం రాదు, దున్నపోతుకి గేదెకి ఆ చేష్టం రాదు. ఓకే, ఒక ఆవుకి ఇచ్చాడు భగవంతుడు. మనిషికి
అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం అంటారు. వరం. ఆఖరికి దాంట్లో కొమ్ము ఉంటుంది కదా, కొమ్ములో ఉండే పదార్థాలు ఇక ఏ జంతువుకు ఉండవు. ఏమేమి ఉంటాయి గురుగారు ఆ కొమ్ములో? కొమ్ములో వచ్చేసి ఒక మగినం ఉంటుంది. కొమ్ము మనం చెప్పులు కుట్టితే వాళ్ళు ఇదివరకు పెద్దలు చెప్పులు కుట్టేవాళ్ళు. చెప్పులు కుట్టడానికి ఆకురాయితో కుట్టితే రాదనమాట. కొమ్ములో గుచ్చితేనే ఆ మగినం అనేది తగిలితేనే ఆ చెప్పుకి కుట్టడానికి వచ్చేది. ఓకే ఓకే. వాళ్ళు అట్లా తయారు చేసేవాళ్ళు. ఆ జోడు తయారు చేయటం వాళ్ళకి చాలా సులభం అనిపించేది. దాంట్లో మరి ఎంత పంట తీయొచ్చు మనం భూమికి వాడితే. ఇనుమే మెత్తబడిపోతుంది. అంటే ఆవు కొమ్ములో ఉండేటువంటి ఆ మగినం అనేటువంటి పదార్థానికి అంత విశిష్టత ఉన్నది. అది ఆవుకే, ఒక ఎద్దుకే ఆవుకే ఉంది. అది మన భూమిలో పాతి పెట్టుకుంటే భూమి దాన్ని ఎద్దును పాతి పెట్టుకుంటే అంటే ఆ కలేబరాల వల్ల మన పంటకు గానీ లేదా మన నేలకు గానీ ఎటువంటి ప్రభావం ఉండదు అంటారా? హానికరం ఉండదు. దాంట్లో వైబ్రేషన్ పెరుగుద్ది. ఒక 150-200 ఫీట్లు అడుక్కెళ్ళిపోయిన నీళ్లు కూడా పైకి వస్తాయి. ఏం చేస్తే చనిపోయిన గోమాతకు కూడా మనం అంత్యక్రియలు చేసినట్లయిద్ది. అవును. దాంతో పాటుగా ఆ ఆవు యొక్క విశిష్టత, ఆ ఆవు ప్రత్యేకత ఏదైతే ఉంటుందో అది మన నేల తల్లిలో కలిసి మనకి దాని తాలూకా ప్రభావాన్ని కూడా ఇస్తుంది అంటారు. అది కాదు, ఎర్ర ఏం చేస్తుందంటే మనం చేసే పని ఎర్ర చేసి పెడుతుంది. కిందికి పైకి కూడా ఒక దారణ అనేది రూట్ చేస్తుంది. దాని ద్వారాగా గంగ పైకి వస్తుంది, నీళ్లు పైకి వస్తుంది. బోర్లో ఎండిపోయినాయి అనేదే ఉండదు, నీళ్లు ఎండిపోయినాయి. కానీ ఈ రోజుల్లో అసలు ఎర్రలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. మా చిన్నప్పుడు మేము మా బాల్యంలో అవి ఎర్రలతో ఆడుకునే వాళ్ళం. ఎక్కడ వర్షం పడినా కానీ ఎర్రలు బయటకు వచ్చాయి గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో. వాటితో అంటే ఎక్కడ చూసినా కనపడతా ఉండే. ఇప్పుడు కానీ ఈ రోజుల్లో అసలు ఎర్రలు అనేవి కనపడడం చాలా తక్కువ. ఫస్ట్ వర్షానికి రావట్లా, వర్షాకాలం అయిన తర్వాత ఫస్ట్ వర్షానికి లేదు. ఇక రెండో వర్షానికో మూడో వర్షానికి ఏదో కనపడినాయి అంటే కనపడినాయి, అంతేగాని ఎర్రలు అనేది మనం పూర్తిగా చంపేసుకుంటున్నాం. ఈ వాటికి మేతగా అనేది ఈ ఆకులు మీకు చూపించేది ఏంటంటే, రైతులకు కోరుకునేది ఏంటంటే ఆకులు కొనే పని లేదు, మీ చుట్టుపక్కల చాలల్లోనే ఉంటాయి. మీరు లేదు ఇవన్నీ మేము చేయలేము అది అనుకున్నా గానీ ఈ రొట్టని తీసుకొచ్చి చేసి మామూలుగా మన చేలో వేసి చేసి దీన్ని ఎండబెట్టే చేసి దుక్కు దున్నా గానీ పంట పండుద్ది, ఎర్రలు బతుకుతాయి. ఇంకా ఈ విషం మందులు వాడవసల. నా మాటిని అంటే నిజంగా ఈ ప్రక్రియను ఎవరన్నా తయారు చేసుకోవడం ఒళ్ళు బద్ధకం అయితే, ఇందాక మీరన్నట్లుగా ఎవరికన్నా రైతులకు గనక ఒళ్ళు బద్ధకంగా ఈ ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంది, మేము చేయలేకపోతున్నాం అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర ఈ సేంద్రియ ఎరువులు అయితే లభ్యం అవుతూ ఉన్నాయి. మీరు ఆయన నెంబర్ ఇస్తాము, ఆయన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉంటాయో ఆయన దగ్గర నుంచి మీరు తీసుకువెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు మీకు కొన్ని పంటలు కూడా కొన్ని ఇత్తనాలు పెట్టాము, కూరగాయ ఇత్తనాలు పెట్టాము. దాంట్లో రేయింబగులు కూడా మనకి ఎంతంటే చాలా చిన్న ఈగలు ఉంటాయి. అది దాని పేరు మనకి తెలియట్లేదు. దాది ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఏ పైరు మీద అయినా దాడి చేస్తుంది. అలాంటిది ఈ వాసన వల్ల, ఈ ఘనజీవామృతం వల్ల ఈగలు అనేది రావు. ఇప్పుడు మనం పంటల దగ్గరికి కూడా ఇప్పుడు చెట్టు మీదకి ఈగ వాలాలంటే రాదంటారు. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసాం, అనేక రకం వేసాం కదా, ఈ చెట్లు ఆకుల వల్ల చూడండి ఈగలు ఎక్కడన్నా ముసురుతున్నాయా? లేదు. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడన్నా ఈగలు లేదు. లేకపోతే ఈ బెల్లానికి ఖచ్చితంగా రావాలి కదా. అవును. ఆ పేడ వాసన అనేది రావు, దాని మూతి అనేది ముఖం అనేది దూరంగా అనేది పంపించేస్తుంది. ఈ రకంగా తిప్పండి, కుడి చేతిగా మనం ఆ వాలుగా తిప్పాలి, రివర్స్ లో తిప్పకూడదు. ఈ ఆకులు అనేది ఇప్పటికే నల్లబడిపోయినాయి చూసారా? ఆకులు అప్పుడే స్టార్ట్ అయిపోయింది, మనం వేసి ఒక అరగంట కూడా కాలేదు, అప్పుడే ఆకులు అనేది ఇలా ఈ మొత్తం దాన్ని కూడా 15 నిమిషాల పాటు కలయి తిప్పుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే దీంట్లో ఇందాక మనం ఏమేమి వేసాం అనేది కూడా ఒకసారి కనుక డిస్కస్ చేసి తెలుసుకుంటే, ఆవు పంచతం, ఆవు పేడ, ఆవు మజ్జిగ అంటే ఆవు పెరుగుతో తీసినటువంటి వెన్న తీయనటువంటి మజ్జిగ, దాంతోపాటుగా శనగపిండి, దాంతోపాటుగా బెల్లం, పుట్టమన్ను, ఇవన్నీ కూడా దీంట్లో వేయడం జరిగింది. అలాగే దాంతోపాటుగా కొన్ని మొక్కలకు సంబంధించినటువంటి ఆకులను కూడా ప్రత్యేకంగా దీంట్లో వేయడం జరిగింది. ఇవి వేసిన తర్వాత 10 రోజుల పాటు దీనికి బట్ట కట్టి దీన్ని పక్కన నిల్వ చేస్తారు. ఆ 10 రోజుల తర్వాత దీంట్లో అంటే 10 రోజులు నిల్వ చేసిన తర్వాత దీంట్లో వాటర్ కలుపుతారా లేదా ఇప్పుడే కలిపేస్తారా? లేదు, ఇప్పుడే కలిపేస్తాం. ఇప్పుడే కలిపేస్తాము. ఈ 10 రోజుల ప్రక్రియ అయిన తర్వాత ఊరుతుంది, కిందకి అడుగుకి వెళ్ళిపోతుంది కొంత ఏదైతే భాగం ఉంటుంది, రెండోసారి కూడా మనకి వస్తుంది.
ఓకే. ఒకసారి తయారు చేసుకున్నది ఉమ్. రెండో మళ్ళీ ఇంకా 200 లీటర్లకు కూడా మళ్ళీ పనికి వస్తుంది. ఉమ్. దీంట్లో అప్పుడే సారాంతం పోదు. ఓకే. దీంట్లో ఊరిన తర్వాత అంటే దీంట్లో మళ్ళీ ఇంకొక 200 లీటర్ల నీళ్ళైనా పోయొచ్చు, కలుపుకోవచ్చు. పోసి మళ్ళీ ఇంకో 2 ఎకరాలకి మనం వాడుకోవచ్చు. అంటే మొత్తంగా 4 ఎకరాలకి సరిపోతుంది. ఈ ఘనజీవామృతం జీవామృతం సరిపోద్ది అంటారు. ఈ చెట్టు అని కాదు, ఆ చెట్టు అని కాదు, ప్రతి ఒక్క చెట్టుకి కూడా ఈ ఎరువు వాడొచ్చు. అంటే దీంట్లో కలిపేది ఒకలాగా ఉంటే ఇది తీసుకెళ్లి చెట్ల మీద కూడా పిచికారీ చేస్తుంటారా? చేయకూడదు. ఎందుకనంటే ఇది పైన ఇప్పుడు వచ్చేసి ఏర్లు కింద ఉంటాయి కదా, పైన చేసినందువల్ల ఫలితం ఉండదు. ఓకే. ఈ ఎరువు కింద భూమిలోనే కలపాలి. ఇప్పుడు 1 ఎకరం ఉంది అనుకోండి, 1 టన్ను సరిపోతుంది ముందు దున్నిచ్చేటప్పుడు. ఏదైనా ఏ పంటకైనా సరే వేసుకోవచ్చు. చెట్లకే అనుకోండి 10 నుంచి 50 కేజీల వరకు వేసుకోవచ్చు. 10 కేజీల దగ్గర నుంచి 50 కేజీలు చెట్టు వయసును బట్టి వేసుకోవచ్చు. ఓకే. ఈ సేంద్రియ ఎరువు వాడడం వల్ల నిజంగా అంటే తెగులు నివారణ చేయొచ్చు. దాంతో ఇంకెలా చూపిస్తాను. మామిడికాయ ఎట్లా ఉంది, తర్వాత మన పొట్లకాయ ఎట్లా ఉంది, మన అంటే ఈ సేంద్రియ ఎరువు వేసి పండించిన పంటలు మీ దగ్గర ఉన్నాయా? ఓకే, ఒకసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అండి, నేను చూపిస్తాను. సొరకాయ కానివ్వండి, మనం తినే కూరగాయలు మన కొద్ది నేలలోనే, ఎంతో అవసరం లేదు, 10 అడుగుల నేలలోనే ఎన్ని కూరగాయలు వేయాలో మీకు చూపిస్తాను, మీరు చూద్దరు గాని. ఈ పంట తిన్న వాళ్ళు కూడా 100 సంవత్సరాలు గ్యారంటీగా బతకొచ్చు. అంత బలమైన ఈ ఆకులు ఇది బాగుంటుంది. అదే అంటే మనం సాగు చేసేటువంటి పంటల్లో రసాయనాలు వాడడం వల్ల కూడా విషమతుల్యమైనటువంటి ఆహారాన్ని మనం ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తూ పండించినటువంటి సాగు చేసినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం వల్ల వాటిల్లో ఎటువంటి విషతుల్యం ఉండదు. కాబట్టి మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. అలాగే మన ఆరోగ్యాన్ని కూడా మనం రక్షించుకుంటూ కాపాడుకుంటూ మన లైఫ్ స్పాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటూ కూడా కొంతమంది సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అలాగే నిజంగా సేంద్రియ ఎరువుల్ని వేసి ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి కొంతమంది రైతులు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఒకసారి అసలు సుబ్రహ్మణ్య స్వామి గారు పండించినటువంటి సాగు చేసినటువంటి ఆ కూరగాయలు, ఆ పండ్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఓకే గురుగారు. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు మనం చూపించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఘనజీవామృతం ఏదైతే తయారు చేసామో ఆ తయారు చేసినటువంటి ఘనజీవామృతాన్ని ఉపయోగించి సాగు చేసినటువంటి పండ్ల మొక్కలు, అలాగే కొన్ని కూరగాయల మొక్కలు, ఆకుకూరలు పండించే దగ్గర మనం అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పనస మొక్క ఉంది. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేస్తున్నటువంటి పనస ఇది చాలా అద్భుతంగా కూడా సాగు ఉంది. ఇది అంటే దీనికి మనం చూసుకున్నట్లయితే దిగుబడి బాగుంది, మంచి గుత్తులుగా కూడా కాయలు వస్తూ ఉన్నాయి. ఇటువైపు చూసుకున్నట్లయితే మామిడి, ఇది కూడా సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేస్తున్నటువంటి మామిడే. ఈ మామిడి పిందెలు కనుక చూసుకున్నట్లయితే గుత్తులుగా ఈ మామిడి కూడా వస్తూ ఉంది. ఎక్కడ ఒక తెగులు కూడా ఈ మామిడి చెట్టు మీద మనకు కనిపించడం లేదు. కాయలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఎటువంటి అంటే గీతలు కానీ మచ్చలు కానీ లేకుండా అద్భుతంగా ఉన్నాయి. అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పండించినటువంటి ఈ పండ్లు అయితే ఉన్నాయో చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి గారు, ఇంకా ఏమేమి ఉన్నాయి అసలు మన దగ్గర? ఇది వచ్చేసి 4 సంవత్సరాల చెట్టు అండి. ఓకే. ఈ పనసలో 4 సంవత్సరాల చెట్లు. ఇది ఒక ఏర్లు చూడండి, కాయలకి ఒక్కొక్క దానికి చెట్టు మొయ్యలేనంత విధంగా ఎరువు మహత్యమే ఇదంతా కూడా. ఓకే, చూసారా, ఒకే గుత్తికి ఒకే దానికి 3 కాయలు చూసారా, తల్లి మొయ్యలేనంత ఇదిగా ఏర్పాటు చేసుకుంటుంది. ఆమెకి తెలుసు చెట్టుకి నేను ఎట్లా నా కాయని దాచుకోవాలో, ఈ చెట్టులకి, ఈ ప్రకృతికి. ఈ మామిడి చెట్టు చూడండి, ఒక్క రసాయన ఎరువు అనేది మొత్తం కూడా మన ఘనజీవామృతమే, దాని పుణ్యమే. ఇక రెండోది ఏరియా లేవు, మీకు అనేక రకాలు అనేది చూపిస్తాను. చూపించేసి మీకు వచ్చేసి ఇప్పుడు మన సొరకాయ కానివ్వండి, ఇక్కడ తిరిగి పాలకూర, చుక్కు కూర, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ గా. టమాటా గాని ఇవన్నీ కూడా మనకి కావాల్సిన ఈ ఘనజీవామృతంతోనే మనం సొంతంగా పెట్టి ఇది చిన్నపిల్లలకి ఇది నేర్పాలని మేము అందరికీ కూడా చేస్తున్నాము. సెలవుల టైంలో చిన్నపిల్లలకి ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఒక 20 మందికి 30 మందికి మనం శిక్షణ ఇద్దామని మేము సంకల్పం తీసుకున్నాము. అది తొందరలో అందరికి చెప్తాను. ఓకే, అంటే దిగుబడి కూడా బాగా ఉందా ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల? దిగుబడి అయితే మనం ఒక్కొక్క చెట్టే చూపిస్తున్నాం.
ఒక్కొక్క చెట్టుకి ఇన్ని కాయలు కాస్తే ఒక అర్ధ ఎకరానికి వేస్తే ఎన్ని వేలు రావచ్చు. అవును. అందుకని మేము ఒక్కొక్క చెట్టుకే చేస్తున్నాం. ఇప్పుడు వంగ చూడండి, చిక్కుడు చూడండి, ఓకే, ఇక అనేక రకాలైన చిక్కుడు మొక్కలు కానివ్వండి, మనకి వచ్చేసి వంకాయలు కాస్తున్నాయి చూడండి. మనకి ఇవన్నీ కూడా న్యాచురల్ గాని చూపిస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనం తయారు చేసుకున్నాము. ఒక్కొక్క విత్తనానికి మనం తయారు చేసుకొని సొరకాయ అండి. ఇప్పుడిప్పుడే కాయలు పెద్దవి అవుతున్నట్టు. సొర చూడండి, ఇప్పుడే పిందెల మీద ఉన్నాయి కొన్ని కాయలు. ఇప్పుడే ఒక్కొక్క పాలకూర చెట్టు విత్తనం కోసం ఉంచాము. చెట్టు మీద ఏ మాత్రం కూడా అసలు మనం అంటే అంటే చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీని మీద ఎటువంటి మచ్చలు లేవు, అలాగే ఎక్కడా కూడా రంధ్రాలు కూడా లేవు. చాలా బాగుంది. సేంద్రియ ఎరువులు వేసి ఇది పెంచుతూ ఉన్నారు. దీంతో పాటుగా అరటి చెట్లు కూడా ఇక్కడ పెంచుతూ ఉన్నారు. ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చాము, ఒక్కొక్క విత్తనము. ఈ మనకి ఒక 2 నెలల్లోనైతే మళ్ళీ మీరు చూపిద్దాము. చూసిన తర్వాత ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క గెల. అంటే మామూలు అరటి ఉంది, కూర అరటి ఉంది, చక్కెరకేళి ఉంది, అనేక రకాలు ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చి ఇచ్చేసాము. అసలు ఈ సేంద్రియ ఎరువులు వేస్తూ పండించిన పంట అంటూ కొంతమందికి అవగాహన కల్పించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారా, లేదంటే ఇక్కడ సాగు చేస్తూ మీరు వీటినే ఎక్కువగా వాడుతూ ఉన్నారా? మేము వాడుతున్నాము, కానీ అందరికి చూపియాలనే దానికోసం మేము ఈ కొద్ది స్థలంలోనే ఎక్కువ చూపియాలి, మనకి అవగాహన రావాలి. అందరూ మిద్దె తోటలు కానివ్వండి, బిల్డింగ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి కదా. ఇదే ఇక్కడ చూసుకున్నట్లయితే చిక్కుడు ఇప్పుడిప్పుడే వస్తుంది. చాలా బాగుంది. మొక్క కూడా ఆరోగ్యంగా ఉంది. చూడండి, మనం మామూలుగా ఇప్పుడు పైన మిద్దె తోటలని మొదలు పెట్టారు. వాళ్ళకి నేను ఇచ్చేది ఒకటే అన్నమాట సలహా. మిద్దె తోటలకి ఒక బస్తా అయితే 50 కేజీల బస్తా వచ్చేసి మీరు ఈ ఒక్క 1/2 ఎకర్లో తీసిన పంట తీయచ్చు. అంటే 10 ఫ్యామిలీలకు సరిపడా కూరగాయలన్నీ కూడా మనం టమాటా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తీయచ్చు. అందుకని ఈ చిన్న చిన్న పాదులు మీకు అందరికీ అవగాహన వస్తానికి చూడమని మీకు ఊరికే ఒక్కొక్క బాదు ఎట్లా. మొక్కలు ఏంటి గురుగారు? ఇది వచ్చేసి మనకి మెంతులు. మెంతి కూర, మెంతి, పాలకూర, చుక్కకూర వేసాము. ఇవన్నీ ఒక్కొక్క వెరైటీ ఇంకొక 4-5 రోజుల్లో అయితే మనకి పూర్తి అవుతుంది. ఓకే గురుగారు, రండి. నీళ్లు పడుతున్నాం కనుక ఈ 200 లీటర్లు నీళ్ళల్లో వచ్చేసి ఇప్పుడు ఈ 200 లీటర్ల మిశ్రమాన్ని ఎంత ఆ ఎరువులో కలుపుతారు? మేము అనుకుంటున్నాం ఇది ఒక 10 టన్నులు అవుతుంది అనుకున్నాం, 6-7 టన్నులు అనుకుంటున్నాం. దీనికి 400 లీటర్లు పడుతుంది అనుకుని మేము తయారు చేసుకుంటాం. అట్లా డ్రమ్ముల్లో తయారు చేసుకుని ప్రతి 10 రోజులకు ఒకసారి దీన్ని కలుపుతుంటాం. మళ్ళీ దీన్ని తిరిగేస్తాం, పని వాళ్ళని పెట్టేసి తిరిగేయాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే పాకం తయారవుతుందో అప్పుడే దీన్ని అమ్మటం మొదలు పెడతాం. అంతే డబ్బుల కోసం లేకపోతే అని తొందరపడి రైతులకు అమ్మం. రైతులు మేము ఏం అడుగుతున్నాం అంటే వాళ్ళ దగ్గర భూమి ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఊరికే దొరికేవి. ఒక్క ఆవును ఒక్కదాన్ని పోషిస్తే వాళ్ళ 10 ఎకరాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఏరియా మందులకి వెళ్ళవసరం లేదు, ఏరియా రోగాలకి వెళ్ళవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంకొక 10 మంది నేర్చుకుంటే ఈ భూమికి ఇంత తెగుళ్ళు రావు. ఈ ప్రకృతికి వచ్చిన ఇబ్బంది ఇంత తెగుళ్ళు రావు. రైతు ఎక్కడికక్కడికి ఈజీగా అవ్వాలి. నాకు 10 ఎకరాలకు 1 రోజులో అయిపోవాలి, కూలీలు ఇంత అవుతున్నాయి. ఆయన చేసే పని కూలి మీద ఆధారపడుతున్నాడు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా ఏమవుతున్నారంటే మా నాన్న చేయట్లేదు, నేను ఎందుకు చేస్తాను, శుభ్రంగా నేను చదువుకుంటున్నాను కదా అనుకుని ఆయన బద్దకిస్తున్నాడు. అంతేగాని మన పిల్లలకి ఒక 2 చిక్కుడు గింజలు పెడదాం, 2 సొరపాదులు పెడదాం, లేకపోతే కూరగాయలు మనమే పండిద్దాం. మన పిల్లలకి మనకు నేర్పట్లా, వాళ్ళు ఎవరికి చెప్తారు? అవును, అంతా హైటెక్ పద్ధతిలో వెళ్ళిపోతే పండించేవాడు ఎవడు? అందరికీ కావాలి. తెల్లారు లెగిస్తే పాలు కావాలి, పెరుగు కావాలి, అన్ని కూరగాయలు కావాలి. కానీ మనం మాత్రం ఎక్కడ బతికిస్తున్నాం అని అంటే అన్ని మనకు ఊరికి వచ్చినట్టుగా కొనుక్కొచ్చుకుంటున్నాం, కానీ మన ఎకరం పొలంలో మనం పండించుకోవట్లేదు. మనం అప్పుల పాలైపోతున్నాం. మన పిల్లలకు కూడా మనం చెప్పటం లేదు. మనం ఇప్పుడు నిజంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులే వారి బిడ్డల్ని వ్యవసాయంలోకి రావద్దంటూ కూడా వాళ్ళు అసలు ప్రోత్సహించడం లేదు, ఇతర జాబులు చేయమంటూ కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అసలు ఆ సోమరిపోతనం రైతే నేర్పుతున్నాడు. నువ్వు చదువుతున్నావు, నువ్వు ఏ డిగ్రీ పట్టుకున్నా ఆ భూమి అనేది లేకపోతే నువ్వు చదువుతూ ఎక్కడ చదివేవాడు? ఈ తండ్రి అనే ఎక్కడైతే ఆ మాట ఉందో తప్పు అది. రైతు ఈయన చదివిస్తేనే కదా వాళ్ళు అంత చదివి పై ఎదిగింది. దాన్ని మర్చిపోవని ఎట్లా చెప్తున్నాడు?
చెప్పొద్దు కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న పిల్లలకి కూడా స్కూల్ దగ్గర నుంచే మనం మొదలు పెడితే మళ్ళీ మన భారతదేశము సస్యశ్యామలం అవుతుందని నా ఒక నమ్మకం. నా దగ్గర కొనమని నేను ఎవరికి నేను ప్రోత్సహిస్తున్నా. ఇప్పుడు ఆ టబ్ ఉంది, ఆ డ్రమ్ లో ఎన్ని లీటర్ల వాటర్ పడుతుంది? అది 200 లీటర్ల టబ్బు వచ్చేసి 160 దాకా పడతాడు. 40 లీటర్లు ఇది పోసేస్తాం. పోసిన తర్వాత మనం ఈ అన్ని మిగిలినవి కూడా దాంట్లో కలిపేస్తాం. కలిపేసిన తర్వాత 10 రోజుల తర్వాత దీంట్లో మిక్సింగ్ అయిపోతుంది. మిక్సింగ్ చేసిన తర్వాత ఒక 10 రోజులు మళ్ళీ కవర్ కప్పేస్తాం. కవర్ కప్పేసేసి గాలి ఆడుకోవడం కుళ్ళిపోయేటట్టు చేస్తాం. మళ్ళీ తిరిగేసేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక 4 రోజులకి 5 రోజులు నీళ్లు కొడతాం. ఇది మొత్తం 6 నెలలు ప్రాసెస్ అయితేనే ఈ ఎరువు తయారైతుంది. లేకపోతే ఇది ఇంత తయారు కాదు. ఈ రకంగా తయారవుతుంది. ఈ ఎరువులో తేమ శాతం ఎంత ఉంది ఇప్పుడు? ఇది తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. తేమ శాతం ఎంతో పెట్టం. ఇది అయితే దీంట్లో ఏమవుతుందంటే మనం మూట కడతానా, దీనికి మూట కడతానా, తేమ అది అంతరికి అదే గుంజుకుంటుంది. అదే భూమిలో పడ్డ తర్వాత నీకు ఎక్కడైతే నీరు అనేది ఎండిపోయి ఏదైతే బోర్ ఎండిపోయేది వచ్చిందో ఈ యొక్క ఎరువు అనేది పైకి తీసుకొస్తుంది. పైకి లాక్కొస్తుంది. ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులో ఎటువంటి విటమిన్స్ గానీ ఖనిజ లవణాలు గానీ ఉంటాయి? అనేక రకాలు, కొన్ని లక్షలు ఉంటాయి. దీన్ని మనం వెలకట్టలేము. వెలగట్టి ఏదో మనం తోక వేసి చెప్పేది కాదు. ఇది ఎవరు ఏ సైన్సిస్ట్ కనిపెట్టింది కాదు. రైతు ఆ రోజున 50-40 సంవత్సరాల క్రితం ఇది సొంతంగా పండించుకొని తిన్నాయి. అందుకనే ఆ జొన్నలు గాని, సజ్జలు గాని, రాగులు గాని వాళ్ళు తిన్న వాళ్ళు ఇప్పుడు కూడా కాళ్ళు నొప్పులు అని అనరు. ఈ 30 ఏళ్ళు దాటితేనే అయిపోయింది అని అంటున్నారు. చూసారా, ఇప్పుడు వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా గానీ కళ్ళజోడు పెడతలేదు. వాళ్ళు తిన్నా తిండి ఇప్పుడు దీని వల్లనే, రైతులు పండించిన భూమి ఆ వ్యవసాయం వల్లనే ఇది అవుతున్నారు. ఇప్పుడు మన పిల్లల్ని మనం మట్టి పట్టుకొని పోతే వాళ్ళు ఎవరికి చెప్తారు? మన అమ్మమ్మల దగ్గరికి తీసుకెళ్ళాం, మన నాయనమ్మల దగ్గర తీసుకెళ్ళాం. మనం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఏదైనా బుక్కులు అంటే వ్యవసాయం మీద అవగాహన ఎవరికి ఉంటది? ఇక రోజుల్లో రానున్న రోజుల్లో రైతే రాజు గాని బతికిచ్చేస్తున్నాడు. నేను కూలీలు ఇవ్వాలా, లేకపోతే నేను ఇదే చేసుకోవాలా, నా పిల్లడేమన్నా కలెక్టర్ కావాలి, భూమి పట్టుకోవద్దని అంటే అట్లా చదివేది చదవాలి, కానీ చేసేటప్పుడు చెయ్యాలి. చేస్తేనే ఈ భూమి మనకి అన్నం పెడుతుంది. లేకపోతే ఎవరి కాళ్ళకి పండించుకొని తిన్నాదే ఎక్కువ రోజులు బతుకుతారండి, లేతే చచ్చిపోతావే. అంత కెమికల్ తయారైపోయింది. భూమి అనేది చెడిపోయింది. భూమిలో ఏదో పెట్టేస్తాం మేము చేస్తాం అనేది భూమి ఎప్పటికప్పుడు ఏ రేతిరికి ఆ రేతిరి మిక్సింగ్ చేసుకుంటూనే ఉంటది. భూమి మీద ఆ విషయం గాని మనం వేసే విషయం గాని భూమి మీద వస్తే ఒక మనిషి తిరగటానికి ఉండదు. అది భూమి ఎప్పటికప్పుడు ప్రకృతి ఇచ్చిన వరం గనక రేతిరి ఏమో చల్లబడుతుంది, మళ్ళీ పగులు వీటెక్కినా గానీ ఇదవుతుంది. కానీ మనం పండించుకునే పంట అనేది ఏదైతే మనం కాపాడుకునేది ఆవు వల్లే మనకి ఈ జబ్బులు అనేది తక్కువ అవుతాయి. భూమి ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంది. భూమికి ఎప్పటికప్పుడు నీరు తగ్గకోకుండా ఉండేది ఒక ఎరువే మనకి జీవనాధారం. ఇది దాంట్లో కలిపేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం నీళ్ళలో కలుపుతున్నాం కనుక మనకు ఒక 10 రోజుల్లో ఈ మిశ్రమం అంతా తయారవుతుంది. అనేక రకాల తెగుళ్ళు ఆపగలిగే శక్తి దీంట్లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే కరుగుతుంది, బెల్లం అనేది కరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రక్రియ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మిశ్రమం మనం ఇప్పుడు కూడా తూర్పు కుండేసేసేసి మనం ఇట్లా తిప్పుకోవాలి. ఈ మిశ్రమం మనం కలుపుకునే దాన్ని బట్టి మనకి ఒక 10 రోజుల్లో ఇది తయారవుతుంది. అంటే కుడివైపుకు తిప్పుకోవాలి. కుడివైపుకి తిప్పుకోవాలి. ఎడమ వైపు మనం ఉన్న స్థానం నుంచి కుడివైపు తిప్పుకుంటూ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మజ్జిగలో ఇప్పుడు ఈ నీరు బయటికి వెన్న వచ్చేసేసి ఇది కుళ్ళ పెడుతుంది. వెన్న అనేది ఖచ్చితంగా కలవాలి. నువ్వు ఎన్ని పదార్థాలు వేసినా సరే వెన్న లేనిదే ఎరువు పండదు, ఎరువుకి ఆ బలం రాదు. ఇప్పుడు ఈ ఆకులు మిశ్రమం అంతా కూడా ఆయుర్వేదిక్ మొత్తం వేసేసాం కదా, కొన్ని మూలికలు కలుపుతాం దీంట్లో. కొన్ని అంటే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఆ ఎరువులు కలిపేస్తారు. కలిపి మిక్స్ చేసేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే మళ్ళీ తిరిగేస్తాం. మళ్ళీ పారతో తిరిగేపిస్తాం. ట్రాక్టర్ తో కాకుండా జేసీబీ అయితే దెబ్బతింటుందని మనుషులే తిరిగేపిస్తాం.
తిరగేసి చేసి తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఒక వారం రోజులు ఆపుతాం, అట్లాగే ఊరబెట్టేస్తాం. ఊరబెట్టేసి పట్టా కప్పేస్తాం మొత్తం. ఓకే. పట్టా కప్పేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇట్లా ప్యాక్ చేస్తాం. ఓకే. అప్పుడు కానీ ఈ ప్రక్రియ పూర్తి. గురుగారు, ఇంకొకటి, మీ ఆశ్రమంలో గిన్నె కోళ్ళని చూస్తూ ఉన్నాము. ఏంటి గిన్నె కోళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? ఎన్ని ఉన్నాయి మొత్తంగా మన దగ్గర? మన దగ్గర 3 ఉన్నాయి. 10 తీసుకొస్తే 3 ఉన్నాయి. ఎగిరిపోతుంటాయి, అవి ఎప్పుడో వస్తుంటాయి వెళ్తుంటాయి. అవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అనేది వాతావరణానికి చాలా దూరం తిరిగి వస్తాయి. ఇక్కడ ఒక సంతోషం కోసం మనం పెట్టాం, అంతేగాని ఓకే. అంటే పాముల్ని రానివ్వకుండా చేస్తుంటాయి అవి? అట్లా ఏం లేదు. ఆ పాములు తిరుగుతూనే ఉంటాయి, ఇవి చేస్తూనే ఉంటాయి, కానీ వాటితో ఏం కొట్లాట పెట్టావు. మేము ఇక్కడ ఈ కొట్లాడతాం చూడలేదు, కానీ మింగీసులు పాములు కొట్లాడతాం ఈ చుట్టుపక్కల మేము బాగా చూస్తాం. బాగా కొంతమంది చెప్తూ ఉంటారు, గిన్నె కోళ్ళు మన ఫామ్ లో గనక పెంచడం వల్ల, ఆ గిన్నె కోళ్ళు ఉండడం వల్ల పాములు రావు. లేదు, ఏదన్నా అలాంటిది కనపడితే చెప్తుంది, తెలియజేస్తుంది. అంతేగాని కొట్లాడతాం, పొడుస్తూ తింటాం అవి కాదు. మింగిస్ లాగా కొట్లాడే శక్తి రారిపోదు, కానీ అది పాము అయితే ఒక రకంగా కరుస్తుంది. ఇంకొక జంతువుగా ఏదన్నా కనపడితే అది ఒక రకంగా మారుస్తుంది. ఓ, అంటే పాము కనపడితే గిన్నె కోడి ఒకలా అరుస్తుంది, ఇంకేదైనా జంతువు కనపడితే గిన్నె కోడి మరోలా అరుస్తుందా? అంతే. ఓకే. అంతేగాని పాము అరిచింది అనుకోండి చాలా స్పీడ్ అరుస్తుంది. పాము వచ్చిందని మాకు అర్థమైపోతుంది. మనిషి ఎవరన్నా కుక్క లేకపోతే ఈ తిరిగే మామూలుగా వచ్చింది అనుకోండి, మామూలుగా స్లోగా అరుస్తుంది. అప్పుడు అర్థమైపోతుంది ఏదో పాము వచ్చింది అనుకుంటే మేము తీసుకెళ్ళాడు కరెక్ట్ పాము ఉంటుంది, అట్లా సైకి చేసి చెప్తుంది మనకి. ఆ విజువల్స్ తెలుసు. ఆ ఉపయోగం అయితే ఉందంటారు గిన్నె కోళ్ళ వల్ల. గిన్నె కోళ్ళ వల్ల ఉంటుంది. ఓకే. వాటికి ఎటువంటి మేత వేస్తారు? మేము అసలు మేత ఏమి వాటి ఇష్టం అట్లాగే తిరుగుతుంటాయి, ఏదో పురుగు బట్ట తింటుంటాయి. వాటికి మేత అనేది మేము ప్రత్యేకంగా ఏం చూడం. ఓకే. అంటే ఫామ్ లో ఉండాలి అన్నట్లుగా వాటిని పెంచుతున్నారా, లేదా కోత కోసం పెంచుతున్నారా? ఉండాలి చూస్తే కూడా బాగుంటది అనే దానికోసం. జంతువులు అంటే చాలా ఇష్టం, దాని మీదుగా అనేక రకాలు కొనుక్కొస్తుంటాం, చనిపోతుంటాం, మళ్ళీ కొనుక్కొస్తాం. ఇక్కడ ఈ నేచురల్ గా ఈ వాతావరణం సిటీలో ఇంత అనిపించదు. ఓకే. సిటీలో ఎంత ఉన్నా గానీ మనకి మనుషుల మధ్య ఇంత అనిపించదు. ఈ చెట్లు, ఈ వాతావరణం దీనికి అలవాటు పడిపోయింది. సిటీలో కూడా ఉండబుద్ధి కాదు. ఎవరన్నా ఏ విధంగా అయినా మనకి ఫంక్షన్ కి వాటికి వెళ్తే చాలా చిరాగా అనిపిస్తుంది. ఓకే. ఉండలేము, ఇక్కడ అలవాటు పడిపోయింది. ఓకే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. 9391780404 అందరూ కూడా తయారు చేసుకొని మీ భూమి మీరు పండించుకోమని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇవాళ ఏంటంటే కుటుంబానికి ఆడపిల్ల ముఖ్యం. ఆడపిల్లలకి నేర్పితే 10 కుటుంబాలు బాగుపడ్డట్టే. ఈ ఎరువు తయారు చేయటంలో ఆడపిల్లలందరూ కూడా ముందుకొచ్చి నేర్చుకుంటారని అనుకొని మీ అందరికీ కూడా తెలియజేయటం అవుతుంది. ఈ యొక్క ఎరువు ఏ విధంగా తయారు చేసుకున్నాము, మనం ఏ రకంగా పండించామనంటే ఎక్కువ ఏం అవసరం లేదండి. 4 చిక్కుడు గింజలు, 4 బీర గింజలు, 4 సొరగింజలు పెట్టేసేసి ఈ ఎరువు మీరు తయారు చేసుకున్న తర్వాత చూడండి, అదే పంటని మీరు 1 ఎకరానికి వాడి చూడండి. దీనికి దానికి పోల్చుకొని చూడండి. ఏదన్నా తెగుళ్ళు వచ్చినాయి అని అంటే నాకు కంప్లైంట్ చేయండి, నేను బాధ్యతగా అనుకుంటాను. ఓకే. సేంద్రియ ఎరువుని తయారు చేయడంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మిషన్ కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి, అసలు ఈ మిషన్ దేనికి ఉపయోగిస్తారు అనేది సుబ్రహ్మణ్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి గారు, ఏంటి అసలు ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మిషన్ దేనికి ఉపయోగిస్తారు? ఇది మనకు ఎక్కడైతే ఎరువు ఎండిన తర్వాత ఇవన్నీ మూలికలన్నీ కలిపిన తర్వాత ఇది జల్లెడు ఎట్లా పట్టుకోవాలి అనేది రైతులకు చూపించడం కోసం. ఓకే. ఇదంతా మిశ్రమం అంతా కూడా రాళ్ళు రప్పలు ఉంటేనే సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ మెత్తడిది ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు కలిపినటువంటి ఆ మిశ్రమంలో అనవసరమైనటువంటి వ్యర్థం ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుంది. జల్లెడు పట్టడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అంటారు. ఉపయోగపడుతుంది. ఓకే. అంటే చాలా రద్దు వేస్ట్ అయిపోతుంది. దీనికే ఖర్చు చాలా వస్తుంది. అయితే ఇంత రైతులకు భారం చేయటం భావ్యం కాదు, కానీ ఇది చేయకపోతే ఇప్పుడు మనకి వచ్చేది ఆ వ్యర్థాలు బయటకు పోవు కదా, భూమిలోనే ఉంటాయి. ఓకే. దానికోసం వీళ్ళకి అందరికీ కూడా తెలియజేయటం, మనం చూపించడం జరుగుతుంది. వాళ్ళందరిగా వాళ్ళు చేసుకోలేకపోతే మన దగ్గర దొరుకుతుంది. ఓకే. సో ఆ మిశ్రమాన్ని కలుపుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది ఆ ఎరువులో కలుపుకొని దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఇలా జల్లెడు వేసుకుంటారు. ఇది అనుకూలంగానే తిప్పాలి, మళ్ళీ స్పీడ్ కూడా తిప్పకూడదు. దీనికి ఇప్పుడు వచ్చిన విసరం చేపిస్తాను. చూడండి, అయ్యండి ఎంత అమోహంగా ఉందో చూడండి. చూసారా, మెత్తగా వచ్చేది. ఇది మనం చూసుకున్నట్లయితే జల్లెడ పట్టినట్లుగా ఒకవైపేమో
ఇలా మెత్తని మట్టి వచ్చేసింది. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే అక్కడ చిన్న చిన్న రాళ్ళు సైడ్కి వచ్చేస్తుంది. ఒక సైడ్కి వచ్చేసినాయి, అంటే మళ్ళీ జల్లెడ పట్టినట్టుగా వచ్చేసినాయి. ఈ ఎరువు కానీ మనకి అందరి దగ్గర ఇది తయారు చేయలేరు, ఇది కాదు కూడా. అందుకని మనకి ఇక్కడ ఈ ఆవులు ఉంటానా ఈ గోమాతలు ఉంటానే తయారవుతుంది. ఓకే, లేకపోతే కాదు ఇది. అంటే మీ దగ్గర పెద్ద మొత్తంలో అంటే 200కు పైగా ఆవులు ఉండడం బట్టి వాటి పేడను అలాగే వాటి అంటే గోమూత్రాన్ని ఈ రెండింటిని ఉపయోగించి చేస్తున్నారు గట్టిగా. ఓకే.